T20 ప్రపంచ కప్ 2025 జట్టులో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ టీమిండియాలో ప్రవేశపెట్టిన దూకుడు శైలి వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. గత ప్రపంచ కప్లో రోహిత్ శర్మ పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్ను పరిచయం చేశారని, ప్రస్తుత మేనేజ్మెంట్ కూడా అదే బాటలో పయనిస్తోందని అశ్విన్ పేర్కొన్నారు. టీమిండియా ఇప్పుడు పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఈ అటాకింగ్ గేమ్ ప్లాన్కో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారని అశ్విన్ విశ్లేషించారు. శుభ్మన్ గిల్కు మేనేజ్మెంట్, సెలెక్టర్ల నుంచి పూర్తి మద్దతు లభించినప్పటికీ అతను ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడని అశ్విన్ గుర్తు చేశాడు. సంజు శాంసన్ తనకిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సఫలమయ్యాడని అశ్విన్ తెలిపారు. ఇద్దరి గణాంకాలను పరిశీలిస్తే గిల్ స్ట్రైక్ రేట్ 147.77 ఉండగా శాంసన్ 147.31గా ఉందని అశ్విన్ గుర్తు చేశాడు. ఈ ఇద్దరి మధ్య పెద్ద తేడా లేకపోయినా భారీ ఇన్నింగ్స్ల విషయంలో శాంసన్ పైచేయి సాధించాడని వెల్లడించాడు. గిల్ 36 మ్యాచుల్లో కేవలం 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు చేయగా సంజు శాంసన్ దాదాపు సగం మ్యాచుల్లోనే 3 సెంచరీలు బాదటం విశేషమన్నాడు. ఇదిలా ఉంటే సౌత్ ఆఫ్రికా సిరీస్లో గిల్ గాయపడటం, ఆఖరి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సంజు సెంచరీతో చెలరేగడం గిల్ పతనాన్ని శాసించాయని అశ్విన్ విశ్లేషించారు. నిజానికి ఓపెనింగ్ స్లాట్కు గిల్ శైలి జట్టు కాంబినేషన్ను దెబ్బతీస్తోందని, గిల్ను పక్కన పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించలేదని అశ్విన్ కుండబద్దలు కొట్టారు. గిల్కు బ్యాకప్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని, ఎందుకంటే కిషన్ కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉన్న ఆటగాడని ఆయన సమర్థించారు. టీం మేనేజ్మెంట్ గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి మరీ ప్రోత్సహించింది. కానీ రోహిత్ శర్మ క్రియేట్ చేసిన అగ్రెసివ్ టెంప్లేట్ను గిల్ మ్యాచ్ చేయలేకపోయాడు. అందుకే సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. ఈ మార్పులతో భారత T20 ప్రపంచ కప్ జట్టు సమతూకంగా అత్యంత బలంగా కనిపిస్తోందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.